హరే కృష్ణ. అందరికీ నమస్కారం. నమో ఇష్టపాదాయ కృష్ణపృష్టాయ బోధలే శ్రీమతే జయపతాక స్వామినిధి నామనే నమాచార్య పదాయ నితాయ కృపపదాయనే గౌరకథా దామోదయ నగర గ్రామతారిణే నమో ఇష్టపాదాయ కృష్ణపృష్టాయ బోధలే శ్రీమతే భక్తివేదాంత స్వామినిధి నామనే నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య తీర్థారిణే నమో మహావదనాయ కృష్ణ ప్రేమపదాయ కృష్ణాయ కృష్ణ చైతన్యామనే గౌరవృష్టే నమో నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్తకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. నేను ముకుందమాల స్తోత్రం నుండి శ్లోకములు వినిపించాలనుకుంటున్నాను. దీన్ని రచించిన వారు కులశేఖర మహారాజు. ఈయన గురించి ముందుగా కొంచెం తెలుసుకుందాము. ఈ దేవాదేవుడి గురించి ఎంతోమంది ఎన్నో రకాల స్తోత్రాలు అవి రాస్తూ ఉంటారు. అలాంటి వాటిలో ఈ కులశేఖర మహారాజు గారు రచించిన ముకుందమాల స్తోత్రం చాలా ప్రసిద్ధి చెందింది. ఈయన శ్రీకృష్ణ భగవాన్ ప్రీతి కొరకై దీన్ని స్తోత్రమాలుగా రచించారని చెప్తుంటారు. వైష్ణవ సంప్రదాయాల వాళ్ళందరికీ కూడా ఇది ఎంతో ముఖ్యంగా ప్రియమైంది. అందులో శ్రీ ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు వారు ఆయన ఇచ్చే ప్రసంగాల్లో ఎక్కువగా తరచుగా ఇందులో స్తోత్రాలు ఉదాహరణగా చెప్తుండేవారు. ఈ కులశేఖర మహారాజు శ్రీ సాంప్రదాయానికి చెందినవారు. అది శ్రీ సాంప్రదాయం అంటే విష్ణుపత్రి అయిన శ్రీ లక్ష్మీదేవిచే నెలకొల్పబడిన సాంప్రదాయం ఇది. ఈ సంప్రదాయానికి చెందిన వారే శ్రీమతి రామానుజాచార్యుల వారు. ఆయన 11వ శతాబ్దం వారు. తమ పూర్వాచార్యులైన నాదముని యమునాచార్యుల వారి రచనలు విశ్రమ చేసి క్రమబద్ధమైన తత్వ సిద్ధాంతాన్ని స్థాపించారు ఆయన. కానీ ఈ ఆచార్యులు అప్పటికే నెలకొనబడి ఉన్నట్టు ఆళ్వారుల ప్రాచీన సంప్రదాయానికి చెందినట్టు వారు. మనకి సాధారణంగా ధనుర్మాసంలో తిరుప్పావేది పఠిస్తున్నప్పుడు ఈ ఆళ్వారుల గురించి వింటూ ఉంటాం మనం. 12 ఆళ్వారులు వివిధ కాలాల్లో దక్షిణ భారతదేశంలో దాదాపు తమిళనాడు ప్రాంతంలో అవతరించారు. శ్రీ వైష్ణవుల సాంప్రదాయం అనుసరించి అప్పటి తొలి ఆళ్వారులు 5000 సంవత్సరాల కిందట ప్రస్తుత కలియుగ ఆరంభంలో జీవించగా, ఇప్పటి ఆళ్వారులు క్రీస్తు శకం మొదటి సహస్రాబ్ద కాలంలో జీవించారు. ఆళ్వారులు తమిళ కావ్యములు దివ్య ప్రబంధములుగా సంగ్రహించబడినాయి. శ్రీ వైష్ణవులు అవి తమిళ వేదముగా ప్రమాణీకరించబడుతున్నవి. దివ్య ప్రబంధములు భక్తి ప్రామాణికత ఆధారంగా శ్రీ వైష్ణవులు తాము ఉభయ వేదాంతములకు అనుచరణమని చెప్తుంటారు. అది సంస్కృత మరియు ఇతర తమిళ గ్రంథములపై ఆధారపడి స్థాపించబడింది. కొందరు ఆళ్వారులు రాజ్యపాలన చేస్తుండేవారు. వీరిలో 10వ ఆళ్వారు కులశేఖర పెరుమాళ్ళు. ఆయన మలయనాడు అంటే కేరళకు చెందిన చేర వంశపు రాజు. కులశేఖరుడు క్రీస్తు శకం 9వ శతాబ్దంలో జీవించి ఉండవచ్చునని ఆధునిక విద్వాంసులు చెప్తుంటారు. కులశేఖర మహారాజును గురించి ఒక కథ ఇట్లు చెప్పబడుతున్నది. ఒకనాడు అతడు అంతఃపురంలో నిద్రిస్తుండగా వారికి స్పష్టంగా తేజస్సుతో నిండిన శ్రీకృష్ణ భగవానుని దర్శనం లభించను. వెలుగు వచ్చినంతనే అతడు భక్తావేశముతో భావ సమాధిలో మునిగిపోయి తెల్లవారటను కూడా గమనింపలేదు. బంది బాగదులు మంత్రులు వారిని నిద్రలేపుటకు ద్వారం దగ్గరికి వచ్చి వేచి ఉన్నను ఎటువంటి సమాధానము రాలేదు. దానితో వారు చొరవ తీసుకుని అంతఃపురంలోకి ప్రవేశించారు. అప్పుడు రాజు సమాధి నుండి బయటకు వచ్చి తనకు కలిగిన దర్శన సౌభాగ్యం గురించి వారికి వివరించారు. ఆనాటి నుండి వారు రాజ్యపాలన పట్ల ఆసక్తిని కోల్పోయారు. వారు దాదాపు తన బాధ్యతలన్నింటినీ మంత్రులకు అప్పగించి భగవంతుని ప్రత్యక్ష భక్తి సేవలో నిమగ్నమైంది. కొన్ని సంవత్సరాల పిమ్మట వారు రాజ్యసింహాసనాన్ని త్యజించి శ్రీరంగ క్షేత్రమునికి వెళ్ళి అక్కడ వారు శ్రీకృష్ణుని దివ్య విగ్రహమైన శ్రీరంగనాథుని సేవిస్తూ శుద్ధ భక్తుల సాంగత్యంలో నివసించేవారు. శ్రీరంగంలోనే కులశేఖర మహారాజు తన 2 మహాకావ్యాలను రచించనని చెప్పబడుతున్నది. సంస్కృత భాషలో ముకుందమాల స్తోత్రము, రెండవది 105 తమిళ స్తోత్రములు. తర్వాత కాలంలో ఇవి దివ్య ప్రబంధములలో
పెరుమాళ్ తిరుమౌళి పేరిట సమ్మేళనపరచబడినది. ఇతర ఆళ్వారులు తమ రచనలో చెప్పినట్టుగానే కులశేఖర మహారాజు కూడా తన పెరుమాళ్ తిరుమౌళిలో శ్రీరామచంద్ర భగవానుని మరియు శ్రీకృష్ణ భగవానుని అంతరంగ భక్తులైన దశరథ మహారాజు మరియు భగవానుని ఇద్దరు తల్లులైన కౌసల్య దేవకీలను, బృందావనంలోని కొందరి గోపయువతుల పాత్రను అనుకరించను. అయినను అట్టి రహస్యమైన భక్తిరస భావాన్ని అనుభూతి చెందుట్లో ఎటువంటి గర్వమును ప్రదర్శింపలేదు. అంతేకాకుండా వారు భగవానుడు తన లీలను ప్రదర్శించిన ప్రదేశముల్లోనే పక్షిక, చేపగా లేదా పుష్పగానైనా ధర్మింపజేసి భగవద్భక్తుల సాంగత్యములు పొందినట్లు అనుగ్రహించాల్సిందిగా నమ్రతో పదే పదే అర్థిస్తున్నాను. ఈ ముకుందమాల స్తోత్రము ఉత్కృష్టమైన సంస్కృత భాషలో రచింపబడినట్టుగాని శ్రీకృష్ణుని పట్ల కులశేఖర మహారాజు సహజ భక్తిని మరియు ఇతరులందరితో తన మహాభాగ్యమును పంచుకోవాలనేటి అతని ఉత్సాహమును సహజముగా తెలియజేస్తుంది. జనులందరి కొరకు రచింపబడట చేత ఇది ఆంతరంగిక అనుభూతులను గురించి కానీ కఠినమైన తాత్విక యుక్తివాదాలను గురించి కానీ వర్ణించదు. స్తోత్ర పరంపరలోని ఇతర ఎన్నో గ్రంథముల వల్లే ఇవి కూడా ఏదో ఒక కథా వస్తువును వర్ణించుట కాకుండా భగవత్ ప్రేమ యొక్క వాస్తవ భావాలను స్పష్టంగా మరియు సూటిగా వర్ణిస్తున్నవి. పాఠకులమైన మనము ఈ వివరణలతో పూర్తిగా సంతృప్తి చెందవలను. ఎందుకంటే ఇది మనకు లభించిన అరుదైన అవకాశం. కులశేఖరుని వంటి మహాభక్తుడు తన హృదయం ఉదారముగా విప్పి చెప్తున్నాడు. అంతేకాకుండా అది మనందరికీ ఉపయోగపడినట్లుగా చక్కగా వివరించబడింది. మనము దోషాల్లో నిండి ఉన్న ఈ స్తోత్రాలను అభినందించగలుగుతాము. 1895 సంవత్సరంలో ప్రస్తుత గ్రంథ విషయంలో శ్రీల భక్తి వినోద ఠాకూర్లు ప్రచురించిన సంస్కృత ప్రతిని ఆధారం చేసుకొని శ్రీల ప్రభుపాదుల వారు 1950 సంవత్సరపు చివరన ముకుందమాలా స్తోత్రముకు వ్యాఖ్యానాన్ని రచింపను ఆరంభించారు. కానీ 6 శ్లోకాలుగా వ్యాఖ్యానాన్ని పూర్తి చేసిన పిమ్మట శ్రీమద్ భాగవత రచన కార్యము కొరకు వారు ఈ కార్యాన్ని నిలిపివేశారు. తిరిగి మరలా దీనిని ఎన్నడూ ప్రారంభింపలేదు. ఏమైనాను ముకుందమాలా స్తోత్రము ప్రచురింపదలచి అనే విషయము స్పష్టము. ఎందుకనగా వారు తమ శ్రీమద్ భాగవతపు ప్రథమ స్కందపు 3 ఖండాల ఆరంభంలో తెలుపబడిన తమ ఇతర ఆంగ్ల గ్రంథాల సూచికలో దీనిని కూడా జత చేశారు. అట్టి ముకుందమాల స్తోత్ర వ్యాఖ్యానాన్ని పూర్తి చేయమని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమునకు సంబంధించిన కార్యవర్గము సత్స్వరూపదాస గోస్వామిని 1989లో అడిగారు. శ్రీల ప్రభుపాదుల వారి తొలి శిష్యుల్లో ఒకరు సత్స్వరూపదాస గోస్వామి. వారు ప్రభుపాదుల వారి అనుచరుల విద్వాంసులుగాను రచయితగాను సుప్రసిద్ధులు. ఇస్కాన్ వారు పశ్చిమ దేశాల్లో ప్రచురించినట్లు భగవద్ దర్శన పత్రికకు 23 సంవత్సరాల పాటు సంపాదకునిగా పనిచేశారు. మరియు వారు ఇదివరకే అనేకమైన గ్రంథాలను రచించారు. అట్టి రచనల్లో శ్రీల ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర అత్యంత సుప్రసిద్ధమైనది. సత్స్వరూపదాస్ గోస్వామి ఈ కార్యభారాన్ని స్వీకరించారు మరియు దీనికి భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ వారి సంస్కృత సంపాదకులైన శ్రీమాన్ గోపీ పరాణధనదాసు 47 సంస్కృత శ్లోకాలకు అర్థ మరియు తాత్పర్యాలను రచించుటకు తోడ్పడ్డారు. మరియు వారు శ్రీల ప్రభుపాదులు వారి భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతం వంటి ఇతర రచనలను తరచుగా ఉదాహరిస్తూ వాటిని గొప్ప జాగ్రత్తతో సిద్ధం చేశారు. దాని ఫలితమే ఈ గ్రంథం. ఇది భక్తులకు, పండితులకు మరియు సామాన్య జనమందరికీ సమానముగా జ్ఞానదాయకము మరియు ఉత్సాహకరము కాగలదని విశ్వసిస్తున్నాము. హరే కృష్ణ. ఇప్పుడు ఇందులోని శ్లోకాల దగ్గరికి వెళ్తున్నాము. ముకుందమాల స్తోత్రం. శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలుంఠన కోవిదేతి నాథేతి నాగశయనేతి జగన్నివాసేతి ఆలాపినం ప్రతిదినం కురు మాం ముకుంద. భావము. ఓ నా ముకుంద, దయచేసి నేను శ్రీవల్లభ అనగా లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైనవాడు, వరద వరములను అందించేవాడు, దయాపర నిర్హేతుకమైన దయను చూపువాడు, భక్త ప్రియ తన భక్తులకు అత్యంత ప్రియమైనవాడు, భవలుంఠన కోవిద జన్మ మృత్యువుల చక్రమును కొల్లగొట్టట్లో ప్రవీణుడు, నాథ దేవాది దేవుడు, జగన్నివాస జగత్తునకు ఆశ్రయమైనవాడు, మరియు నాగశయ్యపై శయనించువాడు అని ప్రతిదినము నేను కీర్తించినట్లు చేయుము.
ఈ ఒక్కొక్క శ్లోకానికి శ్రీల ప్రభుపాదుల వారు 4-5 పేజీల భాష్యాన్ని రాశారు. అది ఎవరికి వారు చదువుకుని అర్థం చేసుకుంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. 2వ శ్లోకం. జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో జయతు జయతు పృథ్వీవారణాసో ముకుంద. దేవకీదేవికి పుత్రుడిగా విఖ్యాతుడైన దేవాది దేవునకు జయము జయము. వృష్ణివంశ తేజోమయ జ్యోతి అయిన శ్రీకృష్ణ భగవానునకు జయము జయము. మేఘశ్యామల కోమల దేహము కలిగిన దేవాది దేవునికి జయము జయము. భూభారము తొలగించడు ముకుందనకు జయము జయము. ముకుందముద్రా ప్రణిపత్యయాచే భవంతమేకాంతమియంతమర్థం అవిస్మృతి స్వచ్చరణారవిందే భవే భవే మేస్తు భగవత్ ప్రసాదాత్. ఓ ముకుంద, నీకు శరములు వంచి నమస్కరించి నా ఈ వాంఛను తీర్చుమని వినయపూర్వకంగా అర్థించుతున్నాను. అన్ని భవిష్యత్తు జన్మలందును నీ కృపచే నేను నీ పాదబద్ధములనే నిరంతరము స్మరించదునుగాక. వాటిని నేనెన్నడూనూ విస్మరించకుందునుగాక. నాహం వందే తవ చరణయోర్ద్వంద్వమద్యంతహేతోః కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం రమ్యా రామా మృదుధనులతానందనేనాపిరంతుం భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం. ఓ భగవాన్ హరి, సంసార ద్వంద్వముల నుండి బయటపడటకు గాని ఘోరముకు కుంభీపాక నరక క్లేశముల నుండి తప్పించుకున్నటకు కానీ నీ పాదపద్మములను ప్రార్థించుటలేదు. నందనోద్యానమును వసించు కోమలాంకులైన సుందరీమణులతో భోగించుట కూడా నా ఉద్దేశము కాదు. జన్మ జన్మలకు నా హృదయ భవనమున కేవలము నిన్నే స్మరింపగలుగునట్లు నీ పాదపద్మములను ప్రార్థించుచున్నాను. 5వ శ్లోకం. నాస్తా ధర్మేణ వసు నిచయేనైవ కామోపభోగే యద్భావ్యం తద్భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ప్రాజ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి తత్పాదాంబోరుహయుగగత నిశ్చల భక్తిరస్తు. హే ప్రభు, నాకు ధర్మమునందు కానీ ధనమును ప్రోగు చేయుటనందు కానీ ఇంద్రియ తృప్తినందు కానీ ఆసక్తి లేదు. గత కర్మానుసారము అపరిహార్యముగా అవిట్లు కలగవలసి ఉన్నవో అట్లే కలుగనివ్వు. కానీ జన్మ జన్మలకు నీ పాద పద్మ ద్వయముల ఎడ నిశ్చలమగు భక్తియుక్త సేవను నేను పొందగలిగడి మహోన్నత వరమున సగుమని నిన్ను ప్రార్థించదను. 6వ శ్లోకం. దివి వా భువి వా మమాస్తు వాసో నరకే వా నరకాంతక ప్రకామం అవధీరిత సారదార విందో చరణౌ తే మరణేపి చింతయామి. హే ప్రభు, నరకాంతక, నీవు కోరినచో దేవతాలోకమున కానీ మానుష్యలోకమున కానీ లేదా నరకమున కానీ నేను వసించగలను. శరత్కాల పద్మ సౌందర్యమును ధిక్కరించినటువంటి నీ దివ్య చరణాలను మరణ సమయమును స్మరింపగలిగినట్లుగా చేయమనియే నేను ప్రార్థించును. 7. చింతయామి హరిమేవ సంతతం మందహాసముదితాననాంబుజం నందగోపతనయం పరాత్పరం నారదాదిముని బృందవందితం. సుందర దరహాసభరితమైన ముఖకమలమును కలిగిన శ్రీహరినే నేను నిరంతరము స్మరింతును. అతడు నందగోపతనయుడైనప్పటికీ నారదాది మహామునుల చేత పూజించబడి పరమ సత్యము అయి ఉన్నాడు. కరచరణ సరోజే కాంతి మన్నేత్రమీనే శ్రమముషి భజ వీచి వ్యాకులే గాధ మార్గే హరిసరసి విగాహ్యాపీయతైజో జలోఘం భవమరుపరిఖిన్న క్లేశమజ్జత్యజామి. సంసారమని ఎడారి నాకు ఆయాసమును కలుగజేసింది, కానీ
హరియను సరస్సులో మునిగి అతని తేజోజలమును స్వేచ్ఛగా తాగి ఈరోజు నేను ఆ క్లేశములన్నింటినీ దూరము చేసుకున్నదను. శ్రీహరికర చరణములే ఆ సరస్సు నందలి పద్మములు, కాంతులీనడి అతని నయనములే మీనములు, అలసటను తీర్చడి ఆ సరోవర జలము అతని భుజములచే కలుగ చేయబడి అలరచే కల్లోలితమై అగాధముగా ప్రవహించును. సరసిజనయనే సచంక చక్రే మురవిధిమా విరమస్వచిత్తరంతుం సుఖతరమపరం న జాతు జానే హరిచరణ స్మరణామృతేన తుల్యం. ఓ మనస, పద్మనయనుడు మరియు శంఖ చక్రధారి గుమురాంతుకుని స్మరణ సుఖమును ఎన్నడూనూ విడవకము. వాస్తవమునకు శ్రీహరి దివ్య పాత పద్మస్మరణం వంటి మహాసుఖదాయకమైనది మరొకటి నేనెరుగను. మా బిర్మందమనో విచింత్య బహుదా యామీశ్చిరం యాతన నైవామీ ప్రభవంతి పాపరిభవః స్వామీ ధను శ్రీధరః ఆలస్యం వ్యపనీయ భక్తి సులభం ధ్యాయస్వ నారాయణం లోకస్య వ్యసనాపనోదనకరో దాసస్య కిం న క్షమః. ఓ మూర్ఖ మనసా, యమరాజు విధించడు అనేక యాతనలను గూర్చిన నీ వ్యాకులమును విడిచిపెట్టుము. పాపరూపకర్మ ఫలములనే శత్రువులు నిన్ను ఎట్లు దాకగలరు? లక్ష్మీపతి అయిన దేవాది దేవుడు నీ స్వామి కదా. సర్వ సంశయములను విడిచి భక్తియుక్త సేవచే సులభుడగు నారాయణునే ధ్యానింపుము. సమస్త లోక క్లేశములను నిర్వహించుడి. అతడు తన దాసునకు ఏమి చేయజాలకుండునో. భవజలధిగతానాం ద్వంద్వవాతాహతానాం సుతదుహితృకలత్రప్రాణభారాఢ్యితానాం విషమ విషయతో ఏ మజ్జతామప్లవానాం భవతి శరణమేకో విష్ణుభూతో నరాణాం. జన్మ మృత్యువులనే విశాలమైన భౌతిక సంసార సాగరమునందు జనులు ద్వంద్వములనిడి వాయువుచే హతులగుదురు. తమకు సహాయపడడి నావ లేకుండా వారు ఇంద్రియభోగమునడి విషమ జలములలో కొట్టుకొనుచు పుత్రులను పుత్రికలను భార్యలను రక్షించుకోవలసిన అవసరముచే తీవ్రముగా దుఃఖితులై ఉందరు. కేవలము విష్ణునావయే వారిని రక్షింపగలదు. భవజలధిమగాధం దుస్తరం నిస్తరేయం కథమహమిటి చేతో మాస్మగాహ కాతరత్వం సరసిజదృశి దేవే తారకీ భక్తిరేఖ నరక విధి నిషన్నాధారయిష్యత్యవశ్యం. ఓ మనస, అగాధము దుస్తరమునకు ఈ భౌతిక అస్తిత్వమని సాగమును నేను ఇట్లు దాటగలదునని చింతతో తలుచుచో మోహంనకు గురికాకము. నిన్ను రక్షించుటకు భక్తిదేవి ఉన్నది. పద్మనయనుడకు నరకాంతకునికి భక్తిదేవిని నీవు సమర్పించినచో ఆమె నిన్ను నిశ్చయముగా ఈ సాగరమును దాటింపగలదు. తృష్ణాతో ఏ మదన పవనో దూతమోహోర్మిమాలే నారావర్తే తనయ సహజ గ్రాహ సంగాకులే చ సంసారకే మహటి జలదో మజ్జుతాం నస్త్రిజామన్ పాదాం భోజే వరద భవతో భక్తినావం ప్రయచ్చ. ఓ త్రైలోక్యనాథ, భౌతిక వాంఛలని జలములతో నిండినది, కామమునిడి వాయువుచే ఎగసినట్టి మోహ కెరటములను కూడినది, భార్య అను సునిగండములతోనూ మరియు సుత సోదరులనే మొసళ్ల గుంపుతోనూ ఇతర జలధరములతోనూ నిండినదగు విశాల సంసార సాగరమున నేను మునుగుచున్నాను. ఓ సమస్త వరదాయిక, దయచేసి నీ పాద పద్మముల నుండి భక్తి నావయందు నాకు స్థానమున సుగము. పృథ్వీరేణురను పయాంసి గణికాః పల్గు స్ఫులింగో లఘు తేజో నిశ్వసనం మరుత్తనుతరం రంధ్రం సుసూక్ష్మం నవః క్షుద్రా రుద్ర పితామహ ప్రభృతయః కీటాః సమస్తాః సురాः దృష్టే యత్ర స తారకో విజయతే శ్రీపాదధూళీకణః. ఒక్కసారి మన రక్షకుడు కనబడినంతటనే
సమస్త ధరణి కేవలము ధూళి కణికగా మారును. విశాలమగు సముద్ర జలములు నీటి బిందువులుగా మారును. అగ్ని అంతయు చిన్న స్ఫులింగము వలె గోచరించును. వాయువు దుర్బలమగు నిశ్వాసము వలె నగును. విశాలాకాశము సూక్ష్మరంధ్రముగా నగును. బ్రహ్మ రుద్రాది దేవతలు అలుపులగుదురు. దేవతలు క్షుద్ర కీటకములతో సమానులగుదురు. నిస్సందేహంగా దేవాదిదేవుని చరణ కమలముల ఒక్క ధూళి కణము సమస్తమును జయించగలదు. హే లోకా శృణుత ప్రసూతి మరణ వ్యాధే చికిత్సామి మాం యోగజ్ఞాః సముదాహరంతి మునయో యాం యాజ్ఞవల్క్యాదయః అంతర్జ్యోతిరమేయమేకమమృతం కృష్ణాఖ్యమాపీయతాం తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణమాద్యంతికం. ఓ జనులారా, జన్మ మృత్యు వ్యాధికి గల ఈ చికిత్సను గూర్చి వినుడు. అదే కృష్ణనామం జ్ఞాన ప్రవీణులకు యాజ్ఞవల్క్యాది మునులచే ఆదేశింపబడినట్టి ఈ అమేయమగు అంతర్జ్యోతియే శ్రేష్టమగు ఔషధం. ఏలైనా ఈ ఔషధంను పానము చేసినప్పుడు పూర్ణమగు చర్మమైన ముక్తి సంప్రాప్తమగును. దీనిని మీరు పానము చేయుడు.